ఆ ప్రదక్షిణలేవో మీరే చేయండి. నాకు సంబంధం లేదు. మీరే చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ కూర్చుంటానని సంజయ్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మ మౌనిక అయితే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక ప్రదక్షిణలు చేస్తున్న మౌనికని చూసి బాలు, మీనా అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటారు. ఇక మౌనిక అయితే అన్నయ్య అని చెప్పేసి పరిగెట్టుకొని అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇక మీనా మౌనికని అక్కడ ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏమైనా అన్నారా? నీకేం భయం లేదు మౌనిక చెప్పు మాకు అనైతే అంటూ ఉంటుంది మీనా. ఇక బాలు కూడా అవును మౌనిక వాడేమైనా చేస్తున్నాడా? వాడేమైనా అంటున్నాడా? ఏదైనా చెప్పు నాకు చెప్పు నేను తీసుకొచ్చేస్తాను అక్కడి నుంచి అనైతే అంటూ ఉంటాడు. అదేం లేదన్నయ్య అని చెప్పి మౌని అయితే అలా వాళ్ళ అన్నయ్యకి చూసి నీ మీద పంతంతో నా జీవితం బలి చేశాడు. ఆ విషయం నీకు తెలిస్తే వాడిని నువ్వు బ్రతకనివ్వు. అందుకే నీకేం చెప్పకుండా అలా మౌనంగా భరించాల్సి వస్తుంది అన్నయ్య అని మౌనిక అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళమ్మ ఒక్కదాయే ప్రదక్షిణలు చేసేసరికి ఏది ఇది అని అడుగుతూ ఉంటాడు. వెనక్కి ముడుపు కట్టమని పంపించానురా నేనేని అని అంటూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే మౌనికని వెతుకుతూ అలా వస్తూ ఉంటాడు. ఇక బాలు అయితే మౌని చేతికి గాజులు తొడుగుతూ చాలా సంతోషంగా ఉండు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక బాలు మౌనిక చేతికి గాజులు తొడిగేసరికి మౌనిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే మౌనికని వెతుకుతూ అటుగా వస్తూ ఉంటాడు. ఇక బాలు మీనా మౌనికతో ఉండడం చూసి సంజయ్ అయితే అటుగా వచ్చి చూస్తూ ఉంటాడు. అలా చూడగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు సంజయ్. ఇక మౌనిక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య తనకి గాజులు ఇచ్చినందుకు.